హలో ఫ్రెండ్స్, బాంగడ్ కోట భారతదేశంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశం. భారతదేశంలో ఒక కోట ఉంది. అక్కడ అడుగుపెట్టినవాడు తిరిగి రాలేడంటారు. ఇది కేవలం కోట కాదు, ఇది శాపగ్రస్త కోట. ఇది రాత్రిపూట మానవులకి నిషేధించిన ప్రాంతం. ఇది రాజస్థాన్లో ఉన్న బాంగడ్ ఫోర్ట్. 17వ శతాబ్దంలో మాధో సింగ్ అనే రాజు ఈ కోటను నిర్మించాడు. ఆయనకి తన రాజ్యం కోసం శక్తివంతమైన కోట కావాలన్న ఆకాంక్ష. ఈ కోట చుట్టూ ఒక పెద్ద నగరం ఉండేది, బాంగడ్. ఇది అప్పట్లో వ్యాపారానికి, సంస్కృతికి కేంద్రంగా ఉండేది. కానీ ఆ రాజ్యంలోకి ఓ అసుర శక్తి ప్రవేశించింది. ఒక తంత్రికుడు, సింగియా. అతను ఓ శక్తిమంతుడు. అతని కళ్ళకి పడింది బాంగడ్ రాణి రత్నావతి. ఒకరోజు రాణి కొబ్బరి నూనె కొంటోంది. సింగియా ఆ నూనెలో తన మంత్ర బలం కలిపాడు. ఆ నూనె తగిలిన వెంటనే రాణి అతనిని ప్రేమించాలి అనుకున్నాడు. కానీ రాణి ఆ మాయ గుర్తించి నూనెను ఒక రాయిపై వేయించింది. అది తిరిగి అతనిపైనే పడింది. తంత్రికుడు రక్తం కక్కుకుని చచ్చిపోయాడు. తంత్రికుడు చచ్చే ముందు శపించాడు, ఈ నగరానికి శాంతి ఉండదు, ఈ కోట శాపగ్రస్తమవుతుంది అని శపించాడు. ఆ తంత్ర శాపం తర్వాత బాంగడ్ మీద యుద్ధం పడింది. సమస్త నగరం నాశనం అయింది. ప్రజలు చనిపోయారు. చివరికి ఈ ప్రాంతం మొత్తం శూన్యంగా మారిపోయింది. ఇప్పటికీ ఆ నగర శిథిలాలు బాంగడ్ కోట చుట్టూ ఉన్నాయి. నేటికి అక్కడ ప్రతిరోజు రాత్రి గేట్లు మూసేస్తారు. భారత ప్రభుత్వం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక బోర్డు వేసింది, సాయంత్రం 6 తర్వాత ప్రవేశం నిషేధం. ఇది మీ భద్రత కోసం అని. స్థానికులు కూడా సాయంత్రం తర్వాత ఆ దారి వైపు కూడా చూడరు. అక్కడ రాత్రిపూట ఎవరో నడుస్తున్న శబ్దాలు, చప్పుడు లేని నవ్వులు, హవా లాంటి ఆకారాలు పలువురి అనుభవాల్లో వినిపించాయి. యూట్యూబ్ డాక్యుమెంటరీలు, ట్రావెలర్స్ చెప్పినవి. రాత్రి అక్కడ కెమెరాలు సడన్గా ఆగిపోతాయట, బ్యాటరీలు డ్రైన్ అయిపోతాయట. ఒకసారి ఒక జట్టులో ఒకరికి రక్తపోటు పడింది. బయటికి రాగానే బాగైందట. ఒకరు పడక గదిలో పడుకున్నప్పుడు తెల్లవారితే అతను కోమాలోకి వెళ్లిపోయాడట. ఇవి కల్పితాలు కావు, నిజంగా ఉన్న వీడియోల్లో ఇలా చూపించారు. కొంతమంది శాస్త్రవేత్తలు, స్పిరిట్ రీసెర్చర్లు కూడా అక్కడ రాత్రి ప్రయోగాలు చేశారు. EMF రేడియేషన్ ఎక్కువగా కనిపించిందని చెప్పారు. బహుశా భూమిలో ఉన్న ఖనిజాల వల్ల అయి ఉండవచ్చు. కానీ దెయ్యాల గురించిన అనుభవాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయని వారు కూడా చెబుతున్నారు. ఈ కథలు, శబ్దాలు, సంఘటనలు, వీటికి శాస్త్రీయ ఆధారం లేకపోయినా ఈ కోట మీద ఉన్న భయం మాత్రం తారాస్థాయిలో ఉంటుంది. ప్రతిరోజు వేల మంది టూరిస్టులు ఈ కోటను చూసేందుకు వస్తారు. కానీ రాత్రివేళ అక్కడ ఒకరు కూడా ఉండరు. ఇది కేవలం హారర్ కథ కాదు, ఇది భారతదేశంలోనే అసలైన హాంటెడ్ ప్లేస్. ఈ కోట గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.